వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరమని వైద్య పరీక్షలు సూచనల ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ఆడపిల్లలకు 14 అంశాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షల నిర్వహణ, రిఫరల్ సేవలు అందించడం, కిషోర బాలికలకు, మహిళలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, చికిత్సలు చేయడం జరుగుతున్నాయని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళ ఆరోగ్యంగా ఉంటే, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆలోచన చేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా కార్యక్రమం చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము. ఏ పని చేయాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా దాన్ని వైద్యం చేయించుకోవాలి. అది జ్వరమే కదా తగ్గిపోతే హాస్పిటల్కి ఎందుకులేని ప్రశ్నలు చేయకూడదు. అలా చేసినట్లయితే కొన్ని ప్రమాదాలకి అవకాశం అవుతుంది. దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని అటెండ్ అయినట్లయితే ఆరోగ్యకరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతి దానిలోనూ శ్రద్ధ వహించాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే కాకుండా టైం టు టైం ఆహార అలవాట్లు చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ పాటించినట్లయితే ఆరోగ్యానికి మూలకారణాలు అవుతాయి. పరిశుభ్రాన్ని పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయటం, షుగర్ టెస్ట్ చేయటం, బీపీ టెస్ట్ చేయటం, క్యాన్సర్ టెస్ట్ చేయటం, వారికి మందులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యువత చేత బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి యువకులు వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ ఆరోగ్య స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్కి పాల్గొని కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, పేషెంట్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గోవిందబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి. హెచ్ఐవికి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మంచి మెడిసిన్ వచ్చింది, అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి మెడిసిన్ కూడా పేషెంట్ ఇవ్వడానికి అందుబాటులో మందులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, స్వచ్ఛంగా ఉండాలని చెప్పి మంచి ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చిన 2వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా మహిళల యొక్క ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ఈ 15 రోజుల్లో మీ ఖాళీ సమయంలో వచ్చి ఉన్నటువంటి క్యాంపులో పాల్గొని మీ ఆరోగ్య సమస్యల్ని పరీక్షలు చేసుకుని ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని మా దేవర ఏరియా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ రోజు 4-5 మంది వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి సరైన వైద్యం అందుకోవాలనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కరెక్ట్ కాదు. మరి దాన్ని నివృత్తి చేయాలంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా వచ్చినటువంటి పేషెంట్స్ కి మంచి వైద్యం అందించి మంచి సూచనలు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు మానవతా దృష్టిగా చేసినట్లయితే
ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పోతే ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలు ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో వైద్యం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వేను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనుల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వేలో ఏర్పడిన లీకేజీలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ హెచ్చరించిన అధికారులు అప్రమత్తం కాలేదని, నాసిరకం పనులుంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని 50 నుంచి 100 కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి. వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది. అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి. సో అందుకని ఎందుకు ఈ విధంగా కొన్ని ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయని చెప్పి కొన్నేమో ఓల్డ్ వర్క్స్, కొన్ని ఈ మధ్య చేసినాయి విజిట్ చేయడానికి అని వచ్చాం. ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు. ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్గా వర్షాలు పడ్డాయని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్కులు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి. కాంట్రాక్టర్, ఓల్డ్ కాంట్రాక్టర్ ఎక్కడో ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను యాక్చువల్గా విజిలెన్స్కి రాశాను, రైల్వే మినిస్టర్ గారికి విజిలెన్స్కి కంప్లైంట్ చేశాను. విధంగా ఇంతంత మనం కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాము, పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ చేయమని. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్లో కొంచెం వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్స్? కాంట్రాక్టర్స్, పాత కాంట్రాక్టర్ని పిలిచి చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి చేయాలా? మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు, అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని. బట్ ఏదైనా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వంలో, గవర్నమెంట్లో మేమే ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ కనుక వస్తే మేము కూడా సహించాం. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాంట్రాక్ట్ వర్కులు చేసే వాళ్ళందరికీ కూడా మేము 10 సార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్స్ లేకుండా ఉంటే ముందు ప్రాబ్లం అవుతుంది, అనవసరంగా అకౌంటబిలిటీ అవుతారు. దయచేసి క్వాలిటీ వర్క్స్ చేయండి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీని ద్వారా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ అసమర్థత వల్లే తాగునీటి రంగం ధ్వంసం అయిందన్న సీఎం చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి. కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ దంపతులు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఇవి ఇప్పటి వరకు బెట్టిలోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.